ఈ బల్లాల దేవుడు మామూలుడు కాదు బా అసలు. అటు పేర్లోనే ఉంది బా పవర్, బల్లాల దేవా. ఏంటి నాది నేను ఇదిదా ఇదిగో ఆ కిరీటం, ఆ ఫేసు, బాడీ చూడలేదా? లేదు బా, నా బాడీ మీద నీ తలకాయ పెట్టేశారు అంతే. తిరగలేదా ఇప్పుడు ఈ కట్ అవుట్? సరే ఇది నేనా ప్రభాస్? అంటే ఇది చెప్పండి. మీరు ట్రైలర్ చూసారా? లేదు చూడలా. కామన్ రండి. చూసావా నా కింగ్డమ్? బాగున్నావా? నా ట్రైనింగ్. వా టూ గుడ్ సార్. వా టూ గుడ్, సో నైస్ సార్. ఇది వా ట్రైలర్ కట్ చేస్తా అలా కట్టింగ్ ఇలా కట్టింగ్ అందరికీ తెలిసిన కథే కదా, ఎలా కట్ చేయాలి అని ఆలోచించి సడన్గా నాకు బెస్ట్ మ్యూజిక్, నాకు సినిమాలో చాలా ఇష్టమైన మ్యూజిక్. అసలు ఏం లేదు, జస్ట్ అందరికి తెలిసిన కథే కదా, దాని మీద వేసేద్దాం విజువల్స్ అని చెప్పి వేయడం మొదలు పెడితే మంచి ఎమోషన్ వచ్చింది, బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఇది మరి మాస్ కాదు కదా, రిలీజ్ చేయాలా వద్దా? నానా రాజమౌళి ప్లీజ్ అదేంటి. ఏంటి సార్ టూ బ్యూటిఫుల్, రియలీ రియలీ. అంటే వెరీ మనం చెప్పింది ఎలాగ వినలేదు, ఇది ఒకటన్నా వినండి సార్. ఆఫ్టర్ 10 years ఒకటి వినండి. ఎక్స్ట్రాడినరీ సార్, పీపుల్ విల్ లవ్ ఇట్. ప్లీజ్ 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 వేద్దాం. ముందు మాస్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడు వస్తారు ఏంటి పెద్ద స్క్రీన్ చూసుకునే ఆనందం అందరికి కూడా ఇద్దాం. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. చెప్పండి. ఫస్ట్ బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత అలా కాకుండా ఆ గెటప్ వేసుకొని అవి వాట్ ఎవర్ కాస్ట్యూమ్స్ వేసుకోను, కాస్ట్యూమ్ ట్రయల్స్ అప్పుడు, డైలాగ్స్ రీడింగ్ అప్పుడు, షూటింగ్ అప్పుడు, ఎడిటింగ్ అప్పుడు, వెన్ ఈజ్ ద ఫస్ట్ టైం you guys felt that two things. One is that I belong into a kingdom, I belong into the world and eppudu feeling vachindi, emotion eppudu vachindi, feeling the emotions of the characters. నాకు ఐ రిమెంబర్ 2 incidents వెరీ క్లియర్లీ. ఫస్ట్ టైం మీ ఆఫీస్లో ఒకసారి నాకు తెలిసి ఇప్పుడు జనాలు చూసే కథ ఒకే కథలాగా చెప్పారు. ఒకసారి మీరు ఒక మ్యాప్ గీసి చెప్పారు, ఒక మ్యాప్ డ్రా చేస్తూ చెప్పారు. నేను ఆ రోజు అది నా కింగ్డమ్ అని ఫిక్స్ అయిపోయాను. ఆ రోజుతో ఇంకా బ్రెయిన్ వాష్, అది వా నా రాజ్యం ఇలా నాకు ఆ జోన్లో ఉన్నా. దెన్ ద సెకండ్ టైం వెన్ ఇట్ వాజ్ ఎమోషనల్ వాజ్ ఆ రోజు మళ్ళీ యాక్చువల్లీ దట్ సీన్ మళ్ళీ తీసాం కూడా. ఆ కిరీటం మీద చేయబెట్టి మాట్లాడుతూ ఉంటాను చూడండి, ఆ బ్లడ్ వస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ డే చెప్పాను, సార్ ఇదే సార్, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ కల్మినేటింగ్ ఇన్ దట్ సీన్ ఫర్ మీ. సో దీస్ ఆర్ ద 2 incidents దట్. అండ్ నేను రాజ్ గుర్తుండదేమో ఐ టోల్డ్ హిమ్, అసలు ఎరగదీసాడు బావా ఆ సీన్, అది చాలా బాగుంది. ఇప్పుడు టీజర్లో కూడా యూ గేవ్ 2 expressions. నాకు ఎక్కడ అనిపించింది అంటే ఫస్ట్ 3 days యాజ్ యూజువల్ టెన్షన్. అండ్ ఈయన సార్ ఫస్ట్ కోర్ట్ రూమ్ part 2 కదా స్టార్ట్, part 2 స్టార్ట్ చేసాం. నాకు రెడీ అంటున్నారు, లెఫ్ట్ అంటున్నారు, లెఫ్ట్ తిరుగు అటు తిరుగు అంటున్నారు. మా టెన్షన్, డ్రెస్సు ఒక పక్కన, ఆ ఇయర్ రింగ్స్, ఇది ఆ ఫస్ట్ 2 days నాకు టైం పడుతుంది ఎనీ ఫిలిం. థర్డ్ డే ఆ తలనరికి సీన్, ఆ సీన్కి డెలింగ్ ఐమ్ ఇన్ ద క్యారెక్టర్ అని చెప్పి. థర్డ్ డే తలనరికి సీన్, థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ఐ డోంట్ ఓ క్రేజీ. ఓ ఫస్ట్ డే ఐ థింక్ దేవసేన ఎంటరింగ్, మీ అండ్ దేవసేన ఎంటరింగ్ ఇన్ టు ద ఫస్ట్ 1 week లో ఆ 2 scenes తీసాం. దేవసేన ఎంటరింగ్ ఇన్ టు దట్, శివగామి డిక్లేరింగ్ యుఎస్ కింగ్, అండ్ అతను తలనరకడం ఫస్ట్ 1 week లో 3-4 days కరెక్ట్. ఆ 4 days సార్ ఇప్పుడు నాదే కింగ్డమ్ అని లోపల కింగ్డమ్ నుంచి బయట పంపిస్తారు కదా, నువ్వు అనుకోవడం కూడా తప్పలేదు. అంతే కదా, 4th day లోనే బహిష్కరణ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 3 years తర్వాత చేసాం దండాలు వేసాం నేను అనుష్క. అప్పుడు తీసాడు కదా మనోడు 3 years తర్వాత మళ్ళీ ఇక్కడ. సరే ఓకే డార్లింగ్, మీరు మర్చిపోయారేమో, యాక్చువల్గా మనం ఫస్ట్ షూట్ చేసింది కోర్ట్ సీన్, బట్ కోర్ట్ కన్నా ఫస్ట్ చేసింది కర్నూలు. ఒక్క షాట్ కూడా లేదు, దాంట్లో వాడలేదు. ఒకటి ఎగిరిపోయింది. నీతో అన్నానా బా, ఈయన ఒక్కడే నాతో ఇలాంటివన్నీ చేయించు. నేను ఎప్పుడో మానేసాను జనాల మధ్యలో రావడం.
నీకు ఏం చేస్తావు ఏమన్నా ఉంటుంది. మనకు హోటల్లో గుర్తుందా, ఫుల్ జనాలు లిఫ్ట్లో ఆఫ్ అయిపోయి, లిఫ్ట్లో ఆఫ్ ఫుడ్ లేకుండా ఏం లేకుండా. నాకు ఏది గుర్తుందంటే మనం రిటర్న్ వచ్చేది ఎవరో రోడ్ మీద ఎవరో కార్ ఎక్కేసింది సార్. మన కారే ఎక్కాం, నువ్వు నేను ప్రభాస్ కార్ ఎక్కాం. కాదు ఫస్ట్ ఏం జరిగింది మీరు వినరు కదా, జనాలు వచ్చేస్తున్నారు, అందరూ చెప్తున్నారు లేదు నాకు ఈ షాట్ కావాలంటారు. మనం ఏం మాట్లాడలేదు, ఇది జరుగుద్దా షూటింగ్ అని మా ఇద్దరికే డౌటే. దాంతోపాటు రెయిన్, సెకండ్ డే ఫుల్ రెయిన్, బురద. లొకేషన్ అయిపోయింది, మీరు పైన నుంచోబెట్టి మళ్ళీ అందరికి హాయ్ చెప్పించారు, అన్నీ అయిపోయింది. ఏం షాట్ అది, షాట్. అక్కడి నుంచి గుర్రాలు ఉన్నాయి మన దగ్గర, గుర్రాలతో కిందకు వచ్చాం మనం. సీరియస్లీ కరెక్ట్. కార్ల దగ్గరికి గుర్రాలతో వచ్చి అక్కడి నుంచి కిందకి కూడా వి హ్యాడ్ 2 horses, ఫుల్ జనంతో హార్సెస్తో. ఆ ఐడియా కూడా మీదే అనుకుంటా. అక్కడి నుంచి కిందకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే మన సార్ వెళ్ళి ఒకటి కార్ ఆపి, రాజమౌళి, ప్రభాస్, నేను నీ కార్ ఎక్కుతాం ఓకే అంటే అతను సైలెన్స్. వెళ్ళి బా ఒక కార్ దొరికింది వెళ్ళిపోన్నాను. ఏం కార్ బా, ఏమో ఎవరిదో కార్ ఆపేసాను, ఎవరిదో కార్ ఆపేయడం అని వెళ్ళి మన ముగ్గురు వెళ్ళి తర్వాత రాము వచ్చి మన కార్ ఎక్కిన తర్వాత కార్ ఎక్కిన తర్వాత నాకు గుర్తున్న విషయాలు ఏంటంటే, అదే మన ముగ్గురు ఉన్నాం, రాము కారు ఎదురుగుండా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక కార్తికేయ, ఇద్దరు లాఠీలు పట్టుకొని వాళ్ళిద్దరు జనాలు క్లియర్ చేస్తారు. క్లియర్ చేస్తా ఉంటే కారు మంది ఒక్కొక్కటి వెళ్తా ఉంటే లోపలికి కొట్టదురా వాళ్ళు కొట్టదు, ఫ్యాన్స్ రా పాప కొట్టదురా, నీ చేయబడి కొట్టదు, ఏం పర్లేదా ఏమవుతుంది. అందులో ఒక్క షాట్ లాస్ట్ వరకు ఎడిటింగ్ లో ఉండేది, ఒక జంప్ షాట్ ఏదో అక్కడ నుంచి జంప్ షాట్, తర్వాత లాస్ట్ మినిట్ లో అది కూడా వెళ్ళిపోయి మొత్తం ఫ్రెష్ గా మొత్తం రీషూట్ చేస్తాం. సీన్ కూడా లేదు ఫైనల్ గా, అసలు లేదు, ఓన్లీ ఫర్ మేకింగ్ ఆ వేవ్ షాట్ మేకింగ్ వీడియోకి అక్కడికి వెళ్ళి తీసాం. ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రాడినరీ. అంటే వాయిస్ వాడారు మీరు అందరితో, బాహుబలి అని పాడి అందరితో అనిపించారు. యూ యూజ్ దట్ వాయిస్. అది మన సినిమాలో ఉంటది, ఉంది అక్కడ రికార్డ్ చేసిన ఓపెన్ లో అంత మంది అరిసేది మనకి రాదు కదా. ఎంత మన డబ్బింగ్ థియేటర్లో ఎంతమంది ఉంటాం, 100 మంది ఉంటాం, 200 అండ్ ఆ జోష్ తో ఓపెన్ ఏరియాలో అరిసేది రాదు ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఇంకొక 500 మంది 600 మంది తీసుకెళ్ళి మన సెట్ లో నుంచో పెట్టి అర్పించాం. బట్ వి యూజ్డ్ లేయర్స్ ఆఫ్ దట్ వన్. ఫస్ట్ డే సెకండ్ డే షూట్ లో చెప్పండి జై బాహుబలి, జై బాహుబలి, జై బాహుబలి, మళ్ళీ 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 గుర్తుందా? ట్రైన్ లో జనం, లొకేషన్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, మళ్ళీ అలా కాదు జై బాహుబలి, జై వన్ షాట్ దట్ యు లైక్ అబౌట్ అదర్ క్యారెక్టర్స్. అంటే నా కింగ్డమ్ లో నేను ఈ కాకుండా బాహుబలి, దేవసేన, శివగామి, షాట్ దట్ ఐ లైక్ ఆఫ్ అదర్స్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. అంటే చూసిన విధానంలో ఏంటంటే మీరు ఆ పార్ట్ 2కి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, వేర్ ఒక యంగ్ కట్టప్ప ఒక చిన్న పిల్లోడితో. ఎవ్రీ టైమ్ ఐ సా దట్ షాట్ in reference to the other things, it always used to make such an impact. ఈ చిన్న పిల్లోడిని పొడిచి and I remember that poster, there is a line in it, the boy he raised and the man he killed. To me that was very very impactful actually. Every time I see it, it was మళ్ళీ ఎడిటింగ్ కొన్ని 100 సార్లు చూసాము. మళ్ళీ ఎడిటింగ్ ఇలా వరుసగా ఒక్కొక్కటి సీన్ చూస్తా ఉంటే I was looking at which is the best shot, best close-up, or what is the best close-up of each actor అని చూస్తా ఉన్నా. నాకు స్వీట్ ఇది ఎంటర్ అవుతున్నప్పుడు, మాహిష్మతిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఈ ట్రీజర్లో అది పెట్టండి జనాలు చూస్తా అదిరిపోయింది. అంటే షీఈస్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఒక ఎథీరియల్ బ్యూటీ పైనుంచి కిందకి దిగి వచ్చి స్టన్నింగ్ ఎక్స్ప్రెషన్, దట్ బిగ్ ఐస్, బ్రహ్మాండం. శివగామిది వెన్ కట్టప్ప టెల్స్ హర్ తప్పు చేశారు శివగామి అండ్ బాహుబలి అన్నాడు తెలుసా అన్నప్పుడు, she'll be looking at the camera and she'll be just doing that. That was a mad scene actually. That was a mad one, emotional scene. సత్యరాజ్ గారిది
రైజింగ్ ద బ్లడ్ ఇట్ స్వర్డ్ అంటే ఇప్పుడు ఈ స్వర్డ్తో నేను వెళ్ళి బాహుబలిని చంపాలి ఆ స్వర్డ్ పట్టుకొని ఆల్ ఆర్ ఎమోషనల్ ఎమోషనల్ సీన్స్ అండ్ నీదొచ్చి లైక్ వాట్ యు సెడ్ ఆ కిరీటం పట్టుకొని అంటే ఐ ఫెల్ట్ దిస్ గై ఈజ్ ఇన్ love with that kiritam or throne or that kingdom as if it is his woman తన భార్య తన ప్రియురాలో వాట్ అంత పెయిన్ తో చేసాడు అట్లా విలన్లా కాకుండా there was pain in his heart. There was pain in my heart. That's why Japanese people felt his love was true. Yeah, he did that. నాసర్ గారిది వచ్చి బతిమాలుతాడు ఏరా మీ అమ్మని ఎప్పుడో చంపేయాలనిపిస్తుందా అని చెప్పి ఏరా పల్లా చంపేద్దామా భలే ఉంది అసలు జస్ట్ Looking each was this thing and Prabhas for me is అమ్మ జాగ్రత్త. That's the feather. all highly emotional all the beats. things just అలా చూసి అంటే of all the characters the most innocent character is Bahubali. Amarendra Bahubali is the most innocent character. He doesn't know any kutantralu that is happening around. Clean, he's it's so that clean. white clean. And in one moment he saw that his brother wanted to kill him, his mother wanted to kill him, and his mentor killed him. Killed everything anta chusi okay and anta digest cheskoni amma jagrata understanding forgiving all of them and just saying amma jagrata is like And he has a wife who's giving birth. He forgot everything. amma jagrata. Also it's emotional. నేను ఆ శివుడు క్యారెక్టర్ డెలింగ్ ఈడు వస్తాడు అనేవాడిని ఒక టైం తర్వాత మేబీ ఆఫ్టర్ వన్ మంత్ సంథింగ్ నాట్ ఓన్లీ విత్ యూ విత్ మై ఫ్రెండ్స్ ఓ సంథింగ్ వెన్ వీఆర్ టాకింగ్ ఆయన అనేవాడిని అమరేంద్ర బాబు ఆయన ఉన్నప్పుడు అమరేంద్ర బాబుని ఆయన అనేవాడిని ఆడు శివుడు అనేవాడిని అది నాకే షాక్ మొన్న కూడా అంటే ఇట్స్ క్యారెక్టర్ ఐ థింక్ 2 days బ్యాక్ ఆర్ఎఫ్సిలో అక్కడికి వెళ్ళి ఏదో లొకేషన్ చూడడానికి వెళ్ళి వీఆర్ పాసింగ్ ద వార్ గ్రౌండ్ జస్ట్ ఇక్కడ నిలబడి ఓకే ఇక్కడ కాలకేళ్ళు నుంచున్నారు ఇక్కడ మాష్మతి సైడ్ నుంచున్నారు బల్లాల దేవుడు కత్తుల రథం ఇలా పాస్ అయ్యి ద క్లాత్ ఇక్కడ నుంచి పీటర్ దట్ 100 feet by 120 feet cloth flying in the literally flying in the air and take off it. That was a sight to watch. So set made it was a statue. Only this man and that only Rajamouli can do it. The statue lifting. Original shot. That time we had CGs. Already we have CG ఉంది అంటే రెస్ట్ ఆఫ్ ద స్టాచ్యూ CGయే బట్ ఆ బేస్ ని లేపడానికి ఎన్ని 5 ప్రొక్లైనర్లు క్రేన్స్ పెద్ద క్రేన్స్ లేచిపోతున్నాయి లేపుతా ఉంటే క్రేన్ లేస్తుంది నేను లేను నువ్వు ఉన్నావు షూటింగ్ యు ఆల్ టోల్డ్ మీ ఏంటి మన రాజమౌళి మన పిచ్చోడు ఎందుకురా ఎన్ని లేపడం ఎవడమైనా పడిపోతాయి అసలు అంటే సెట్కి వస్తుంటేనే ఒకలా ఉండేది 10 క్రేన్లు అసలు 10 బా minimum we had always 6-7 cranes on that the biggest industrial cranes I shake అవుతున్నాయి మన నీ స్టాచ్యూ లేవు అది చూసిన తర్వాత క్లాత్ అది క్లాత్ ఇట్స్ వాజ్ డిఫికల్ట్ టెక్నికలీ this was more difficult or that is very difficult the cloth the statue much very difficult అంటే స్టాచ్యూ ఇక్కడ ఉంటే క్రేన్స్ అవుట్ ఆఫ్ సెట్ ఉన్నాయి కదా సెట్ బయట డిస్టెన్స్ నుంచి ఆర్మ్ హోల్డ్ చేసి చేయాలి పీటర్ అదంతా పీటర్ his madness he told me about Peter that day ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు ఎవడో చేయలేకపోయాడు బట్ పీటర్ కూడా వుడెంట్ స్టడీ యూ టోల్డ్ మనం వార్ని అప్పుడు లెక్కేసుకుంటే 70 days తీసాం కంటిన్యూస్ సండేస్ లేవు హాలిడేస్ లేవు చేయటమే అసలు but it's more strenuous for you because we at least have gap అందరికీ డార్లింగ్ అందరికీ స్ట్రెస్ అప్పుడు మీరు అంతా అప్పుడు మీరు ఇంకా బాడీ
పంపింగ్ అప్ దీంట్లో ఉన్నారు. సో ఎవ్రీ షాట్ పంప్, ఎవ్రీ షాట్ వి ఆల్ ఆల్సో డెఫినెట్లీ. బట్ కొట్టి షాట్లో నిల్చొని పంపు కొట్టి షాట్లో నిల్చొని వార్లు మాత్రం సార్ ఎవ్రీడే కాలకాయలు చూస్తుంటే దే డిడ్, అంటే అది నిజంగా నేను బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్తున్న ఒక ఫీలింగ్ వస్తుంది. మాకంటే కాలకెళ్ళాలకే కష్టం, బికాస్ ద డ్రెస్ మే షూటింగ్ ద డ్రెస్ వాజ్ సో థిక్, స్వెటర్లో లుక్ కోసం ఇచ్చారు కదా, అండ్ బ్లాక్ డ్రెస్ సన్. ఒకరోజు హోలీ వచ్చిండాలి, హోలీ వచ్చింది, హోలీ వచ్చింది, సెలవు అడిగారు, సెలవు ఏమన్నా నో హాలిడే కంటిన్యూ షూటింగ్. ఎవడన్నా సెట్ లో హోలీ ఆడంటే చంపేస్తాను, నల్ల కలర్ కదా, 2 గంటలు తయారు చేసి నుంచో పెడతాను, ఎవడన్నా మళ్ళీ కలర్ వేసాడంటే చంపేస్తాను. సో అందరూ నల్ల కలర్ పెట్టుకుని హోలీ సీరియస్లీ మొత్తం నన్ను పట్టుకొని పూసారు. నాకు గుర్తుంది, అవును ఫుల్ నల్లగా ఉన్నారా? నువ్వు లేవు, నాకు గుర్తుంది, మీరిద్దరు లేరు. ఐ సా ద చూసాను. ఒక 3 days గ్యాప్ ఉంది గ్యాప్. సో ఆ గ్యాప్లో బాల్యాలు వచ్చారంటే ఆ గ్యాప్లో వెళ్ళడానికి కూడా పర్మిషన్. సరే సరే నువ్వు అది ఉంది హార్స్ అది వితౌట్ రోప్ లేకుండా చేసి పంపిస్తాను. అది ఎలా వచ్చిందో హార్స్ ఏంటో సూపర్ స్పీడ్లో వెళ్ళిపోవడం వల్ల వచ్చేసింది 1 hourలో. డార్లింగ్ ఐఎమ్ రెడీ, బాలి వెళ్ళిపోవచ్చా అంటే నో, చేసాను కదా హార్స్ షాట్, బాలి పంపించమయ్యా నో. తర్వాత నేను ఆలోచిస్తాను ఏదో ఒక షాట్ ఉండొచ్చు నీకు అని. ఎలా చెప్పానంటే జనాలు చూస్తే నేను హిట్లర్నో లేకపోతే ముస్సోలినో స్టాలినో అనుకుంటాను. అలా లేకపోతే బాబులు అవ్వదు, షూడ్ హ్యాపీ. ఆ గుర్రం షాట్ తీసేవాడికి ఒక గుర్రం మీద తను కంఫర్టబుల్, స్పీడ్ వెళ్తుంది, ఆ స్పీడ్ వెళ్తుంది, మాట ఉంటుంది కరెక్ట్గా, మాట ఉంటుంది. తన చేతులతో కాళ్ళతో కంట్రోల్ చేయగలడు ఒక హార్స్ ని, దాని పేరు మర్చిపోయాను, కంట్రోల్ చేయగలడు. తర్వాత ఒక షాట్ ఉందా కాళ్ళకి వీళ్ళందరూ ఇలాగ తాడి చెట్లు ఇలా వేసి దాని మీద నుంచి ఉంటే ఒక బాల్ తో దాన్ని కొట్టి అది ఇరుగుతుంటే దాని మీద జంప్ చేస్తాడు. ఈ హార్స్ కాదు అది, ఈ హార్స్ కదా, హార్స్ నాకు సైజ్ కనపట్లేదు, కొంచెం పెద్ద హార్స్, ఫ్రెష్గా ఒక పెద్ద హార్స్ ఆసం అని ఎగురుతుంది, ఎగరదని కాదు బట్ దాని ఇష్టం వచ్చినప్పుడు ఎగురుతుంది. పెద్ద దాని మీద చేయాలంటే తిట్టుకొని చేసాడు బట్ ఫైనల్గా చేసింది అది, పాపం అది ఆ గుర్రం చేసింది. స్ట్రాంగ్ హార్స్ అనుకుంటున్నారు, ఇలా దూకింది అది. కానీ ప్రాబ్లం ఏంటంటే దాంతో మనం వెళ్ళినప్పుడు వెళ్దాం, అది దూకినప్పుడు దూకుతుంది, దూకి ఆగదు, ఆగమన్నప్పుడు ఆగదు అది, అండ్ అది ఒక స్పీడ్లో తిరిగి డల్లింగ్ ఇలాగా తిరిగి. నేను అన్నీ డల్లింగ్ ఇది పిచ్ హార్స్, దాన్ని ఎక్కించుకుని డల్లింగ్ 5 హార్స్లు ఉండే బా, 5 హార్స్లు అలసిపోయి సాయంత్రం వచ్చేసరికి ఇలా ఇలా అయిపోయి 5 హార్సెస్ అలసిపోయి. దాంట్లో ఒకటి స్పీడ్ హార్స్, ఒకటి ఫీమేల్ హార్స్, అది కొంచెం కంఫర్ట్ ఉండేది. ఈయనకి కంఫర్ట్ ఉండదు కదా, నేను నా ఊరు అన్నీ చెప్పేస్తాను కదా బయటికి, చాలా కంఫర్ట్ ఉంది అప్పా అనవసరం చెప్పాను నీకు చెప్పేసారు. అది ఒక్కటి మాత్రం వద్దంటే అదే నాకు సైజ్ అదే బాగుందని, దాంతోనే మళ్ళీ జంప్ చేసే కదా అంత బాగుంటుంది షాట్. సర్లేండి ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇందాక క్లాస్ ట్రైలర్ చూపించాను కదా, ఇది మన రెగ్యులర్ మాస్ ట్రైలర్. రెగ్యులర్ అనకండి బాబు, మాస్ ట్రైలర్, మాస్ ట్రైలర్లో కూడా ఎమోషన్ ఉంటుంది. మీరే వదిలేరులే. లాస్ట్ సూపర్. ఇంకా ఇందులో కరెక్షన్స్ ఉన్నాయి. సినిమాకే ఇది మరదా అలా ఈ మారదా ఇంకా అది మారదు. గుర్తుందా కేరళలో నాకు గుర్తుందా, చెప్పు. ఇంకా ప్రమోషన్ చేస్తున్నాం, మాట్లాడవా కరణ్ జోర్తో నెక్స్ట్ వీక్ పెడదాం రిలీజ్ అంటే, సార్ అలా అవ్వదు సార్ ఇది నెక్స్ట్ వీక్ ఏంటి గుర్తుందా మీరు అడిగారు. జస్ట్ ఆ పార్ట్ 1 అప్పుడు, పార్ట్ 2 ఓకే ఎవ్రీథింగ్ రిలీజ్ పెడదాం, మన రిలీజ్ ఒక 1 week పోస్ట్పోన్ చేద్దామని. సార్ ఇప్పుడు అన్ని అయిపోయినాయి సార్, ఆ ప్రోగ్రామ్ అవ్వదు సార్, పోస్ట్పోన్ మాట్లాడా 1 week సార్. ఆ 1 week అంటే అది కాదు సార్, వేరే హిందీ సినిమా ఏదో ఉందండి సార్, అది సల్మాన్ ఖాన్ సినిమా, ఇంకో వేరే సినిమా కాదు సల్మాన్ ఖాన్ సినిమా. మళ్ళీ ట్విస్ట్ ఏంటి ఈయనే అంటున్నాం సార్ ఈజీ వచ్చి ఆ సినిమా లేదు ఆ సినిమా చాలా బాగుంటుంది, ఇదే చెప్తున్నాను, ఆ కథ నాకు తెలుసు, ఆ సినిమా చాలా బాగుంటుంది, అది కూడా మళ్ళీ అది తెలుసు. నీకు గుర్తుంది బా, లాస్ట్ 10 days ముందు నా స్టాచ్యూకి మళ్ళీ స్కాన్ చేసుకుని అదే ఇంటర్వెల్ ఫస్ట్ పార్ట్ 15 రోజుల ముందు, 12 days ముందు, అంతే 12 days ముందు కదా. దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు,
లేదు అక్కడ ఒక స్టాచ్యూ ఇది కావాలి నాకు 12 days ముందు ఇంటర్వ్యూల ముందు స్టాచ్యూ లాస్ట్ 12 days ముందు స్టాచ్యూ అంటే వెనకాలది అది అంటే బల్లాల దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే 100 అడుగుల స్టాచ్యూ లేపుతా ఉంటే జనాల హృదయంలో నాకన్నా ఇడు హైట్ లో ఉన్నాడని తన పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ పడాలని. తర్వాత బాగున్నాడు బాబు ఈనేడు బాబు లాస్ట్ మినిట్ లో చేస్తున్నాడు, తర్వాత సినిమా చేశాడు, అది లేదు ఈయన తెలియదు మాడుతుంటే నాకు నచ్చలేదు బాగా. ఓ నేనేమో ఈ పాయింట్లో మాడుతుంటే ఈ పాయింట్లో మాడుతుంటే అంతేలే బా అదే అదే. ఇప్పుడు సడన్గా శివగా మీకు ఆ షార్ట్ చూసిన సడన్ గుర్తొచ్చింది ఏంటంటే ఆ రోజు అంత ఇది లేకుండా పెద్ద డ్రామా సీన్ జరుగుతుంది లోపల రూమ్లో మొత్తం. నా వెనకాల నుంచి నాజర్ గారు వచ్చి ఆ సీన్ అంతా జరిగి తర్వాత లాస్ట్ నా పక్కన కూర్చుంటే ఆవిడ వెళ్ళి ఆవిడ నోటి తోసేద్దాం అనిపించింది నాకు. నాకు అందులో కావచ్చు ఇంత చేస్తే ఈవిడ వెళ్ళేదంటే చపక్క తోసేస్తే అయిపోద్ది కదా. మనోడు కొంచెం మతడ్ యాక్టింగ్ లో ఉంటే ఇంత కథ అయితే మళ్ళీ పిల్లోడిని ఇచ్చుకుంది ఇంద్ర ఈవిడ. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకడే ఒకటి క్యారెక్టర్లో ఉన్నది బాగా ఒకడే. నాకేదో కుటేషన్ సార్ అది గ్రిప్ అవుట్ అయింది, అక్కడికి వెళ్ళిపోయాడు. మొన్న అంటున్నాడు ఇది చూసిన తర్వాత మొత్తం ఎపిక్ ఒక రంత్రు చూసిన తర్వాత మా హిష్మతి సామ్రాజ్యం అండ్ రికార్డింగ్తో నగరం అంతా చూపిస్తే ఇంత గొప్ప నగరం, అంత నగరంలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, బట్ స్టిల్ ఇంత గొప్ప నగరం అని రికార్డింగ్ అది వచ్చి ఎండ్లో రాణా షాట్ నగరానికి రాజవరం రాజేంద్ర సార్ ఇన్ని సంవత్సరాలు అది నాకు రికార్డింగ్ అనుకుంటున్నాను. నాకు అసలు అందులో శివుడు గురించి మాట్లాడతారు అసలు లేదు, అసలు యాజ్ ఇట్ ఈస్ నా పాట నేను వెళ్ళిపోతా ఉన్నా, నాకు రికార్డింగ్ ఇస్తారు. నాకు ఇంకోటి గుర్తు రోజు ఏంటంటే ఆ చెట్టు అప్పుడు గుర్తు, చెట్టు తీసి కొడతావు కదా ఫస్ట్ యాక్షన్ నేను అది లింత్లో చాలా లేపేశారు మీరు. ఫస్ట్ నేను కూడా ఇంకో చెట్టు వేసి కొట్టి అలాంటి ఏదో ఉండేది, లేపేసరికి ఆహా ఈయన లేపేసాడే ఇప్పుడు ఈడు ఒకడే చెట్టు ఇచ్చి కొడుతున్నాడే. తర్వాత చైన్ బట్టి నేను లాగేది ఉంటుంది, నీకు క్లోజప్ తీస్తున్నారు వెనకాల కూర్చుని బాగా నీకు అర్థమైందా షార్ట్ అన్న, ఏంటి బాగా ఏంటన్నా నువ్వు లాగింది లేదు పెట్టింది లేదు, నేను చైన్తో లాగితే అది వచ్చేసిందంటే ఎలా ఎలా నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మార్చేసావు బాహుబలి? అదేదో మామూలు సినిమా అంటే ఓకే, బాహుబలినే మార్చేసావు. ఫస్ట్ మనోడే కదా కరణ్ జోహర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా యాక్సెప్ట్ చేయించి అది చెప్పిన తర్వాత కరణ్ జోహర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను కలిసిన తర్వాత కరణ్ సార్ ఇట్ ఈస్ గ్రేట్ సార్, రాణా టోల్డ్ మీ అబౌట్ ద ఫిల్మ్, హీ టోల్డ్ మీ ద విజువల్స్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఆల్ దాట్, హీ టోల్డ్ మీ ద స్టోరీ, నో హౌ two heroes, two brothers fighting for the ఇది ఎక్కడో కరెక్ట్గానే ఉంది. 2 heroes సార్, 2 heroes అంటే హీరోస్ కాదే అలా నువ్వేం చెప్పావు, మీకు ఎందుకు సార్ పని అయిపోయింది కదా, నేను ఏదో చెప్పుకున్నా అక్కడ మీకు పని అయిపోయింది కదా. స్టోరీ 2 brothers నా ఫస్ట్ టైం గుర్తు ఏదంటే అక్కడ కామిక్ కాన్కి మనం ఏదో టీజర్ లాంటి చేసాం, మనం మేకింగ్ లాస్ట్ 1 month స్టిల్ వస్తుంది. నాది ప్రభాస్ లాస్ట్, రానా యాజ్ బల్లాల్ దేవ, ప్రభాస్ యాజ్ బాహుబలి. అప్పుడు నేను తిరిగి వచ్చి ప్రభాస్ అన్నా బాబా ఈ సినిమాలో నువ్వు కూడా ఉన్నావు అని తెలిసిపోయింది బాబా. నేను కూడా ఏంటిరా కూడా ఏంటి అన్నాడు, నేను కూడా ఏంటిరా నువ్వు కూడా ఉన్నావు తెలుసు బాగా. సరే నువ్వు నేను నేను పక్కన శిల్పని దేవస్థానం వీళ్ళందరూ వాళ్ళ పేర్లు ఎత్తాలి నీకు అనిపించలేదా అని అడిగారు. లేదు బా 2 brothers స్టోరీ. నా గుర్తుండి ఎల్లుండి రిలీజో రేపు రిలీజో ఉండగా ఆ రోజు ముందు రోజు రాత్రి మొత్తం శోభు గారి అక్కడ కూర్చొని డిఐలో ఓకే ఇది పంపించండి ఇది పంపించండి అని నేను ఇంకేది చేంజ్ చేస్తుంటే రాజమౌళి ఇంక వెళ్ళిపోవాలంటే జస్ట్ ½ an hour అంటే అయిపోద్ది, వీళ్ళు సెండ్ ఆఫ్ అన్న. నైట్ 11:30కి ఎప్పుడు వెళ్ళిపోయారు మర్నాడు మామూలు ఫ్రెష్గా రెడీ అయ్యి 7:30కి వచ్చారు శోభు గారు. వచ్చేసరికి ఇంకా జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ అయిపోయిందండి, 1 గంటలు అయిపోద్ది. నో రాజమౌళి నో దిస్ హ్యాస్ టు స్టాప్, ఇంకెళ్ళాలి అసలు కుదరదు, నో అయిపోయింది కాదు స్టాప్ అయిపోయింది. అసలు ఫస్ట్ టైం మొత్తం 5 years లో ఒకసారి ఆయన కూడా కోపం తెప్పించారు. అప్పుడేంటి మనకి
హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం. మలయాళం, మళ్ళీ ఫోర్ వర్షన్స్. మనకి ఐమాక్స్ కూడా లేదు. ఇప్పుడు నౌ లుక్ ఎట్ ద వర్షన్స్. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ. 5 versions. బాహుబలి కెనడా ఫస్ట్. 5 versions in CinemaScope in 1.9. అంటే బిగ్గర్ ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియో ప్లస్ డాల్బీ విజన్. డాల్బీ విజన్ లో మళ్ళీ సినిమాస్కోప్ వాళ్ళకి బిగ్ స్క్రీన్ ఫార్మాట్ ఉంది. అది PCX ప్రసాద్ వాళ్ళకి స్పెషల్ గా బిగ్ స్క్రీన్ ఫార్మాట్ ఉంది. వాళ్ళకి రెగ్యులర్ స్క్రీన్స్, సినిమాస్కోప్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. తర్వాత D-Box 4DX ఈ వాళ్ళకి. తర్వాత వీ హ్యావ్ ఎపిక్ స్క్రీన్ మొత్తం ఇలా ఉండి ఎడిషనల్ స్క్రీన్స్ ఉంటాయి. సో టు అంబియన్స్, అది అక్కడ ఏ సీన్ జరుగుతూ ఉంటే దాని తాలూకు అంబియంట్ లైట్ ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది బిగ్గర్ స్క్రీన్ లాగా. అది ఇవన్నీ కలిపితే ఇంటూ క్లారిటీ ఒకసారి కనుక్కుందాం. ఇయర్ 30th ఇవన్నీ కలిపితే మనకి దగ్గర దగ్గర 60-70 మాస్టర్స్ అవుతున్నాయి. 60 to 70 మాస్టర్ DCPs. So this experience will be more elevated than the original. Absolutely. మళ్ళీ కూర్చొని సెంధిల్ ఒక 20 days మళ్ళీ డిఐలో మొత్తం అంతా రీకలర్ కరెక్ట్ చేసి, నేను ఇంకా చూడలేదు. కూడా కొన్ని బెటర్ చేసినట్టున్నారు. కొన్ని నాట్ టూ మెనీ, ఇంకా అంత టైం దొరకలేదు. టైం ఉంటే ఇంకా బెటర్ చేసి ఉండేవాళ్ళం. మనం ఫస్ట్ షూట్ చేసినప్పుడే వి షాట్ ఇన్ బిగ్గర్. రిమెంబర్, అది గుర్తుంది. అంటే ఐమాక్స్కి వెళ్దాం, డెఫినెట్గా వెళ్దాం అని చెప్పి, బట్ ఐమాక్స్ వాళ్ళు తీసుకోలేదు మనం ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు. సెకండ్ పార్ట్ చేసినప్పుడు తీసుకున్నారు. బట్ వీ షాట్ ద ఫుల్ గేట్. ఫుల్ గేట్ షూట్ చేసాం. ఫుల్ గేట్కి VFX కూడా చేయించాం. సో బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ దట్ క్వాలిటీ. ఏదో జూమ్ ఇన్ చేసి చేయడం కాదు మన ఐమాక్స్ అంటే. లైక్ ఫుల్ రిజల్యూషన్, ఫుల్ గేట్, హై క్వాలిటీ. అండ్ డాల్బీలో అదిరిపోయిందంట. డాల్బీ ఈజ్ లైక్ ద క్లారిటీ, ద బ్రైట్నెస్ విల్ బి మైండ్ బ్లోయింగ్లీ హై. సో పీపుల్, ఇండియాలో ఒకటే స్క్రీన్ ఉంది పూణేలో. నేను చైనీస్ అక్కడ అమెరికాకి వెళ్తున్నాను, LAలో చైనీస్ మంత్ నేను వేరే మూవీస్ చూసాను కానీ బాహుబలి అదిరిపోద్ది అక్కడ. అది జపాన్ లో ఉన్నాయా? జపాన్లో నేను జపాన్ చూస్తాను. జపాన్ నేను ప్రతిసారి అటు ఇటు తిరుగుతున్నా. నేను హైదరాబాద్లో చూస్తాను. యూజువల్గా యూఎస్లో ఒక మన తెలుగు సినిమాలకి, పెద్ద సినిమాలకి అంటే 64 IMAX screens only in US, only in North America. That will be like that will be wild, crazy high end IMAX screens లో పడుతుంది. సో ఇట్ బి బాగుంటుంది, ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ ప్రసాద్స్ లో చూస్తాను. చాలా బాగా చేశారు దాన్ని. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ తుక్కులేసింది. చాలా బాగా. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్స్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ నాట్ ద బిగ్గెస్ట్, బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్స్ ఇన్ ద వరల్డ్. ప్రసాద్ ఫుల్గా అప్గ్రేడ్ చేశారు సౌండ్ అదంతా. అండ్ మనకు తెలియదు ఇంకా చాలామంది. ఇప్పుడు F1 ఉందనుకో, F1 ఉందనుకో, బ్రాడ్ పిట్ ఫ్యాన్స్, వాట్ ఎవర్ ఫార్ములా 1 ఫ్యాన్స్ మొత్తం అందరూ ఎక్కడ దొరికితే వస్తారు చూసేస్తారు. బట్ PCXకి వెళ్ళి ఒకసారి చూస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ థింగ్ దట్ వీ డిస్కస్డ్ వాజ్ వేర్ ఎవర్ వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్, ticket prices in everything will be normal ticket prices. Normal super ticket prices. మళ్ళీ నార్మల్ రెగ్యులర్ ఆ స్క్రీన్ లో రెగ్యులర్ టికెట్ ప్రైస్ అయితే అంత సూపర్. సో వాట్ వీ వాంట్ బేసికలీ ఈజ్ లైక్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ ద బాహుబలి ఫ్యాన్ బేస్. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా. అది చూస్తూ ఉంటే అసలు శోభు గారు కంటిన్యూస్ ఫాలో అవుతూ ఉంటారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు. ఏది మై ఐడియా వాజ్ దట్ పెద్దోళ్ళందరూ దే వాంట్ టు వాచ్ ఇట్ అనుకున్నా. ద మోస్ట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫ్రమ్ దట్ 16 to 25 గ్రూప్ ఈస్ ద
అంటే వాళ్ళకి అప్పుడు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది కదా అంతే వాళ్ళు బాహుబలి ఫస్ట్ బాహుబలి రిలీజ్ దే వుడ్ హావ్ బీన్ కిడ్స్ Yeah, అంటే yeah. ఆ నాస్టాలజియా ఇంటూ వాళ్ళు నేను అదే అన్నాను, ఎందుకంటే కిడ్స్కి వాళ్ళు టీవీలో చూస్తారు, ఇట్లో చూస్తుంటారు, ఓటీటీలో చూస్తుంటారు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ నేను డెఫినెట్గా ఈ జనరేషన్ అదే 16s 12s ఆ జనరేషన్ అదే కిడ్స్ ఉన్న జనరేషన్ బాగా చూస్తారు అనుకున్నా. సో దేవే కమింగ్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. వాళ్ళ ఆ డయాస్పొరా కదా ఆ ఏజ్ గ్రూప్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది. దే ఆర్ షోయింగ్ మోర్, ఎందుకంటే అలా ఎక్స్పీరియన్స్ చూడలే కదా ఇన్ థియేటర్ విత్ ఆడియన్స్. లైక్ యు సెడ్ దే మస్ట్ హావ్ been 6 grown up listening to listening to their Bahubali, parents yeah. talking about Bahubali theater లో మేము చూసినప్పుడు థియేటర్ ఇలా ఉండింది ఇలా ఉండిందని. సో దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. nice, very nice. కొన్ని ట్వీట్స్ చూద్దాం. 2015 watched it single, 2017 watched it with my girlfriend, now we're watching the epic with my children. Thank you Rajamouli and the entire Bahubali team for giving us a saga that spans a decade of our lives. Jai Mahishmati. Super. When Bahubali released, my father gave me money to watch the movie. I was just in 6th class, excited to watch it, but as a kid I was even more excited to eat something tasty with that money. So instead of buying the ticket, I spent it on food while my brothers went to the theater. Later they came home talking non-stop about the movie, every scene, every moment, and that's when I realized what I had missed. For the first time as a kid, I truly regretted choosing food over a film. Now after all these years, I am eagerly waiting to watch Bahubali on the big screen with my brothers to relive the emotion that I missed back then. Bahubali the epic. ఇది ఇందాక మాట్లాడుకుంటున్నాను. దీస్ ఆర్ ద కిడ్స్. కిడ్స్ 6th క్లాస్ లో ఉన్నాడు. ఇప్పుడే డిగ్రీకి వచ్చింటాడు. నాలా ఫెయిల్ అయితే ఇంకా అక్కడే ఉంటాడు. వీడేదో మా ఫ్యామిలీలో అంటాడు బా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. From watching Bahubali in Bhimavaram during my BTech days to witnessing the epic on a grand scale at AMC Lincoln Square, New York City, life came a full circle. Bahubali the epic. Well, I'm sure everybody will have a journey from the beginning to now. అదే IMAX, I think that's the IMAX. Yeah, that's an IMAX screen, Lincoln Square. This is my story associated with Bahubali. My father is a stoic man. He usually never expresses any emotions, even in the highest highs and lowest lows. There were very few particular moments where I saw him emote. The very first time was on 11th July 2015 when he took us to Bahubali 1. I vividly remember him shouting, "Enti?" and getting out of his seat in complete shock with his eyes wide open. I saw that in his face for the first time in my life ever. After that, we watched part 1 multiple times in home together and talked about many theories on why Kattappa killed Bahubali. Then on 30th April 2017, when we watched part 2, in the scene where Kattappa killed Bahubali, I looked at my dad and there were tears rolling out of his eyes. I immediately called my mom and sister. All of us were shocked to see that. That was the first time ever we saw him actually cry. That was the emotional impact Bahubali had. Super, a stoic man cried. Nice. ఇలాంటి ఎంతమందికి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 10 years. It's a cycle, no, of everything. What is your experience in 10 years and now? I mean, it's very difficult, darling, to explain, but one thing I felt when I was watching the film again, the moment that struck me most was Kattappa as he was getting ready to kill Bahubali, not when he killed Bahubali. Yeah. You know, మనం చాలాసార్లు ఏదో ఒక పని చేయాలంటే అప్పటి వరకు ప్రిపేర్ అయ్యి వెళ్తాం, బట్ ఇన్ ద లాస్ట్ స్టెప్ ఐ థింక్ ఆ స్టెప్ తీసుకున్న దానికన్నా లాస్ట్ బిఫోర్ దట్ విల్ బి ద మోస్ట్ ఎమోషనల్ థింగ్. ఐ థింక్ that really hit me hard. Him slowly turning back, taking those few steps. Every day it was like something extraordinary. Every step was big. బ్రహ్మాండం బద్దలు కొట్టేపోతున్నాం మనం ఫీలింగ్ ఒకసారి దిగిన తర్వాత లేదు. బట్ ఐ ఓన్లీ రిమెంబర్ డార్లింగ్ డైలాగ్ అట్లీస్ట్ ఒక 50-60 times.
మనం ఏం తీస్తున్నామో మీకు అర్థమవుతుందా, ఈ డైలాగు చెవుల్లో ఇప్పటికీ రింగ్ అవుతా ఉంటుంది. మీకు అర్థమవుతుందా అసలు మనం ఏం తీస్తున్నాం అర్థమవుతుందా మీకు అన్న డైలాగు. అంటే బట్ మనకి మనం అనేది మాట్లాడేసుకున్నాడు, నువ్వు నేను అనుష్క మనందరూ బాగా వేసుకున్నాడు. బట్ ఆ డైరెక్టర్కి అది తెలియకుండా వచ్చేది, అసలు ఏం జరుగుతుందో తెలుసా. పార్ట్ 1 కంప్లీషన్కి ఒక 3 months ముందు 4 months ముందు ఆర్ ఈవెన్ 6 months ముందు అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ప్రభాస్ అన్నాను డార్లింగ్, ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ లుక్స్ లైక్ వీ విల్ నీడ్ అట్లీస్ట్ అనదర్ 5-6 months. సినిమా రిలీజ్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి ఒక 5-6 months పడుతుంది టైము. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మొత్తం అంతా ప్రిపేర్ అయ్యి షూటింగ్ ఏమో మళ్ళీ ఒక 2 months ముందు రిలీజ్ అయిపోద్ది. సో యూ విల్ హ్యావ్ 8 months, సాలిడ్ 8 months ఉంటుంది. నువ్వు ఇంకో సినిమా చేసేసుకోవచ్చు. ఇంకో సినిమానా బాహుబలికి 1కి 2కి మధ్యలో ఏం సినిమా తీస్తున్నావు అర్థమవుతుందా, దట్ ఈస్ వన్ పర్టికులర్ మూమెంట్. అర్థమవుతుందా, ఏం పర్లేదు నేను హ్యాపీగా కూర్చుంటాను, అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఇంకో నెక్స్ట్ సినిమా అని అదొకటి గుర్తుంది నాకు బాగా. 100 సార్లు అని ఉంటుంది. అక్కడ ఏదో గోల్డ్గా షైన్ అవుతుంది. గోల్డ్ చూస్తే మనకు ఆగదురా చెప్పు. అమ్మా యప్పా డార్లింగ్, 47th day ఆఫ్ నో షుగర్. ఓ సీరియస్లీ ఎలా? మీకు ఉన్నది ఒకటే ప్రాబ్లం, మాకైతే చాలా లిస్ట్ వేస్తే మాకు పేజీలు ఉంటాయి, మీకు షుగర్ ఒకటే లేదు, అది కూడా ఆపేసారా? 47 days ఎలా? అంటే అంటే చాలా ఎడిక్ట్ అయిపోతుంది దానికి షుగర్ అని, కొంచెం ఆపేద్దా అని ఒక 40 days అనుకున్నా. 40 days అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇంకొన్ని రోజులు చూద్దాం, బాగా తినాలనిపించినప్పుడు తిందా, అప్పటి వరకు తినొద్దే నాగే. 47 days అయింది. స్వీట్లు మానేసారా? మై స్వాడ్ బా, ద బెస్ట్ స్వాడ్ ఇన్ ద వరల్డ్. నాదే బా హైలైట్, నేను వాడలేదు కానీ సినిమాలో. బా ఈ షైన్ చూసావా? షైన్ ఎవడు కాలు బా, చూసి షార్ప్నెస్. ఓ వదిలేవా, నేను మిస్ అయ్యాను సార్. నేను గదవాడి నీకు గద ఎక్కువ పెట్టేశాం కత్తి కన్నా, కానీ ట్రైనింగ్ చేయించారు అన్న సార్. కానీ ఏదన్నా బా నా కోసం స్పెషల్ డిజైన్ చేశారు కొంచెం కదా, కొంచెం చూడు ఆ ఫినిషింగ్స్, అది నీది కొంచెం రస్ట్ పట్టేసినట్టు ఏదో ఉంది. నా కొత్తగా పెయింట్ వేసారు బా. మనకి ఇది బాహుబలి 2000 crores కొడుతుందని తెలిసిన వెంటనే కార్తికేయ రెడ్ డ్రెస్ లో 1000 crores వేసాడు కదా. మనం కార్తికేయ చేశాడు అది. మన ఫోటో షూట్ చేస్తున్నప్పుడు రకరకాల పోజ్ పెడతా, జస్ట్ ఆ పోజ్ ఇలా పెట్టు మీరే సినిమాలో ఏం ఉండదు కదా, బాగుంది చూడడానికి, మన లైటింగ్ దాంట్లో బాగుందని పెట్టాను. అదేసి ఎప్పుడు వాడాలి దీన్ని ఎప్పుడు వాడాలి, 1000 crores పర్ఫెక్ట్. మరి కొంచెం ఎక్కువగా ఉంటుంది కార్తిక్. ఈయన అలైంది కొంచెం ఎక్కువ ఉంటుందా ఓవర్గా ఉంటుందా అని, నేను ఆ టైపే. కార్తిక్ ఇది వెయ్యాల్సింది, ఇదే 1000. సో ఇప్పుడు బా నీకుంది నాకుంది, ఈయనకి లేదేంటి? అంటే నాకు అన్ని ఒరిజినల్ ఆయుధాలన్నీ నా దగ్గర ఉన్నాయి, బట్ దానికన్నా ఒక మంచి ఆయుధం ఉంది నా దగ్గర, తెచ్చుకున్నా. ఏం చేస్తాడంట బా? అమ్మ కత్తిరి తీసాడు బా, మన సినిమాలో తీసాడు. ఓ లెంత్ ఎంత సార్, దాంట్లో ఏం లేపేశారు? అంటే ఫస్ట్ లెంత్ ఎంత సార్ ఇప్పుడు? మందే ఎగ్జాక్ట్లీ 2 సినిమాలు కలిపి రోలింగ్ టైటిల్స్ తీసేస్తే ఓన్లీ 5 hours 27 minutes మందే. 2 సినిమాలు కలిపి 2 సినిమాలు 5 hours 27, 5 hours 5.5 hours సినిమా. 5.5 hours లో హాఫ్ అన్ అవర్ తీసుంటాడులే బా, అంత మంచి. చెప్పండి. ఇప్పుడు ఉన్నది 3 hours 43 minutes. బాబు లేచిపోయాడు బా, శివుడు తీశారు. శివుడు ఎందుకు తీస్తాను మరి. అమరేంద్ర బాబులు ఏం తీయలే కదా. మెయిన్ లేచిపోయింది ఏంటంటే అవంతిక లవ్ స్టోరీ అంతా. ఓకే అదొకే, దాంట్లో నేనున్నానా? మరి శివుడు తీసారేమో అని. అవంతిక లవ్ స్టోరీ. ఓహో, లవ్ స్టోరీ లేదు. లవ్ స్టోరీ. సో దాంతోపాటు పచ్చబొట్టేసిన సాంగ్ అది లేచిపోయింది. సో సాంగ్స్లో
కన్నా నిద్రించరా, అది లేచిపోయింది. మై ఫేవరెట్ సాంగ్. ఏ పాటలో మనం లేను. ఓకే. మీ ఫేవరెట్ సాంగ్ నువ్వున్న పాట ఇరుక్కుపో. ఓ ఇరుక్కో జబక. పర్లేదు. చిన్న కత్తిరితో అంతమంది మామూలు సినిమా లేపైతే ఎలా? ఓ ఇరుక్కో జంప్. వార్లో దెర్ వర్ లాట్ ఆఫ్ ట్రిమ్మింగ్స్ ఇన్. పర్లేదు కానీ ఎంతనో గంట అదేలే బాబు తీసుంటారు, నాది ఉంటుంది. అంటే ఇద్దరిని సమానంగా తరతం బెదం లేకుండా. It is basically the story that is there. It's absolute story. So every scene is telling the story, continuous story. వెళ్తూ ఉంటుంది, ఎమోషన్స్ వెళ్తూ ఉంటాయి, హై పీక్స్ ఉంటాయి. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. ఒక కామెడీ చెప్పిన కట్ చేసి ఒక షో వేస్తున్నారు. షో వేసి ఆ బాహుబలి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుద్దాం అన్నారు. ఎక్కడి నుంచి పిలిచేది, ఎవరిని పిలిచేది? ఒక రఫ్ కట్ చేసి ఒక 4 hours ఎంతో ఉన్నప్పుడు, 4 hours 10 minutes ఎంతో ఉన్నప్పుడు ఒక రఫ్ కట్ చేసి కొంతమందిని అందరిని పిలవండి. సినిమా వాళ్ళనే కాకుండా అందరినీ పిలవండి. సినిమా వాళ్ళు అంటే ఒక రకంగా ఉంటుంది, సినిమా వాళ్ళు కానోళ్ళని పిలవండి, అన్ని ఏజ్ గ్రూప్స్ని పిలవండి అని చెప్పి మన ప్రసాద్ ల్యాబ్స్లో షో వేసాం. దానికి కూడా ఎక్స్ట్రా కుర్చీలు వేసి అది కూర్చోబెట్టి ఫుల్ వేసి కూర్చోబెట్టి. సో ముందు నేను వెళ్ళి చెప్తా అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకే బాహుబలి చూడని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి అని. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 25 minutes ఎంతో చేసి 3 hours 43. 3 hours 40 minutes. 43. But how did you feel? అంటే గంట ప్రతి షాట్కి అలా పీక్కుని జుట్టు పీక్కుని మీరే కదా క్రియేట్ చేసింది. మీకే ఏమనిపించింది తీసేటప్పుడు? డిలీట్ చేసినప్పుడు గుండెకాయని కట్ చేసుకుంటే అనిపిస్తుంది. చాలా చాలా బాధ వచ్చింది. ఇది యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఒక 5 years క్రితం మొదలుపెట్టండి. 2 parts కలిపి ఒకలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి రకరకాల 5 years పట్టిందా సార్? 5 years నుంచి చేయలేదు. 5-6 years క్రితం ఒకసారి ట్రై చేసాం. సో సింగిల్ సినిమా చేయాలంటే అలా చేయాలి అని చెప్పి ఒక స్ట్రైట్ నరేషన్లో ఒకటి చేసాం. అంటే స్ట్రైట్ కథ, స్ట్రైట్ నరేషన్. అమరేంద్ర బాహుబలి పుట్టిన దగ్గర నుంచి అక్కడి నుంచి అలా చేసుకుంటూ వచ్చే స్ట్రైట్ నరేషన్ అని చెప్పి చేసా. బేసిచ్చి బాగాలేదని చెప్పి పక్కన పెట్టేసాం. తర్వాత సీన్ ట్రిమ్ చేద్దాం అంటే బాగోట్లేదు. సీన్ అలా ట్రిమ్ చేస్తుంటే సో సీన్ ట్రిమ్ చేస్తే ఇది అవ్వదు అని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా ఒక 5-6 months క్రితం ఎప్పుడో కూర్చున్నప్పుడు సీన్ ట్రిమ్ కాదు, కథ ఏంటి. సో ఎపిసోడ్స్ హ్యావ్ టు గో. ఏ ఎపిసోడ్ తీసినా కథ ఫ్లో అవ్వకుండా ఇది అవుద్ది అని చెప్పి సో అలాగా ఆ యాంగిల్లో ట్రిమ్ చేస్తున్న మొదలు పెట్టినప్పుడు సో ఇట్ వాజ్ వర్కింగ్. సో ఓకే, సో ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ట్రిమ్ ద ఎపిసోడ్స్. ఇది చూస్తే డ్రామా ఎంత ఉంది. ఇప్పుడు ఇంకా యాక్షన్ లేదు దాంట్లో, సాంగ్లో ఇదే ఎంతసేపు వచ్చినట్టే. నో వీ షుడ్ డూ ఇన్ 1 part. ఓకే రాజమౌళి గారు చేసేస్తాడు. అంటే అసలు సెకండ్ పార్ట్ చేయాలన్నది అసలు ఐడియా లేదు. నో వన్ ఎవర్ డిడ్ ఇట్. మనం వీ నెవర్. కథ పెరుగుతుంది. ఎప్పుడో స్టోరీ డిస్కషన్లో దీని 2 parts కింద విడదీస్తే ఏంటి, ఓకే ఇక్కడ ఇవ్వచ్చు ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ టు పార్ట్. బట్ 2 parts ఎలా చేస్తాం? లైక్ అప్పటికే మనం వేసుకున్న బడ్జెట్ 120 crores ఒక సినిమాకి. 120 crores విచ్ ఈస్ 40 crores more than the earlier film. biggest ever hit. బిగ్గెస్ట్ కూడా రాజమౌళిదే. మగధీర 80 ఎంత చేసింది. సో దానికన్నా చేసిన దానికన్నా 40 crores షేర్. మగధీర షేర్ కన్నా 40 crores ఎక్కువ బడ్జెట్ ఒక పార్ట్కి. ఇప్పుడు 2 parts తీయాలంటే ఎంత అవుద్ది, దానికి ఎలా ఎక్కడి నుంచి పెడతాం బడ్జెట్లు. సో చెప్పినా కూడా ఎక్సైట్ అయినా కూడా ప్రాక్టికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్. వద్దు అనుకుంటే మరి ఎలా తీస్తారు, ఒక దాంట్లో ఎలా తీస్తారు అని దొబ్బివాడు. చేసేద్దాం ఏదో రకంగా చేద్దాం అని ఇంకో కొత్త సీన్ ఏదో వస్తూ ఉండేది. మాదిరిపోయింది, ఇది ఎలా పెట్టేద్దాం. మాకు కానీ ఎప్పుడు వచ్చింది సార్ ఈ ఎండ్ కట్టప్ప చంపాలి? హౌ డిడ్ యూ క్లోజ్ దట్ ఎండింగ్? అది తర్వాత లాస్ట్లో వచ్చింది. మచ్ లేటర్ పెద్దన్న చేసాడు. అప్పుడు అదే వార్ నెగ్గారు అండ్ షీ డిక్లేర్డ్ బాహుబలి యాజ్ ద కింగ్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్.
మనకి సుదీప్ వచ్చి కట్టప్ గారితో మాట్లాడి సీన్లో అప్పుడు కట్టప్ గారు చెప్తారు, అమ్మా ఇంత గొప్ప నీకన్నా గొప్ప వీరుడు ఎలా ఉన్నాడంటే నాది ఇది చూసే ఇంత ఫీల్ అవుతున్నావు, బాహుబలి చూస్తే ఏమంటావు, నీకన్నా గొప్ప వీరుడు ఉన్నాడా ఐ వాంట్ టు మీట్ హిమ్, లేడు చచ్చిపోయాడు. హౌ కెన్ నీకన్నా గొప్ప వీరుడు అసలు ఎలా చచ్చిపోయాడు, ఏమిదైంది అంటే వెన్నుపోటు నేనే చంపాను, వెన్నుపోటు పొడిచాను. సో దట్ ద సీన్ వాజ్ దేర్ అక్కడ. చెప్తా ఉంటే పెద్దన్న కాదు ఆ సీన్ ఇక్కడ పెట్టి దీంతో ఎండ్ చేయాలి సార్ చెప్పిన అందరికి మైండ్ పిచ్చి లేచింది. కానీ థియేటర్లో చూసినప్పుడు సార్ అది నాకు అంటే తెలుసు కాబట్టి మేబీ ఆల్సో బికాస్ వీ షార్ట్ ద సెకండ్ పార్ట్ దర్ ఇస్ వన్ డిఫరెంట్ థింగ్ విల్ ప్లే ఇన్ అవర్ మైండ్. థియేటర్ చూస్తుంటే ఎవడు లెగట్లేదు ఫస్ట్. బాంబేలో యశ్రాజ్ బాంబే వన్ ఎవడు లెగట్లేదు, అలా కూర్చున్నాడు. ఇంటర్ అయిపోయింది, రూలింగ్ ట్రైడ్లు వస్తాయి అయినా కూర్చుంటున్నారు ఏదో వస్తుందని. నీకు నచ్చలేదేమో అని అర్థం కావట్లేదు, ఏంటి లెగట్లేదు. ఇట్స్ ఓవర్ అంటే అక్కడి నుంచి క్లాప్స్ మొదలెట్టు. ఓకే ఇంత స్ట్రైక్ అయిందా వీళ్ళకి. ఓకే సెన్సార్ డైలాగ్ ఉంది కదా, బాగా సెన్సార్ డైలాగ్ ఆగిపోయిందా. మీరు ఇద్దరు ఫోన్ చేస్తారు, ఏమ్మా వీళ్ళేంటి ఎట్లా డల్గా ఉన్నారు ఏంటి అసలు, నేను చూసింది ఏంటి వీళ్ళు చూసింది ఏంటి అక్కడ సార్. అంటే యష్ రాజ్ నుంచి స్క్రీనింగ్ బయటకు వెళ్ళాను, ఫన్ రిపబ్లిక్ లో ప్రెస్ అందరు చూస్తున్నారు, వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ వీళ్ళు స్టాండింగ్ ఓవేషన్. మనోడు బాగా చూస్తున్నారు బా ఏమన్నా రియాక్షన్ ఉందా, రియాక్షన్ స్టాండింగ్ వాయిస్ ఇస్తాను దీనికి అరిసారు బా, దీనికి ఏమన్నా రియాక్టర్ అన్నిటికీ రియాక్ట్ అవుతున్నారు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు. అంటే మనకి తెలియదు కదా ఇండియన్ లో హిందీ ఆడియన్స్ తెలుగు సినిమా ఎలా రియాక్ట్ అవుతారు. మనం ఉన్నారు మన కట్టు అది బొట్టు అది కాదు ఏది నార్త్ ఇండియన్ ఆడియన్స్ కదా ఒక ఎక్స్పీరియన్స్, మనకి ఫస్ట్ టైం కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది బట్ ఎవ్రీవన్ షుడ్ నో. మార్నింగ్ 4 o'clock డిజాస్టర్ టాక్ తర్వాత మీరు దీన్ని ఎలా సేవ్ చేద్దాం అనుకున్నారు? ఇట్స్ ఇంపాసిబుల్. అంటే ఇట్ క్యాన్ బి చేస్తారు, నేను అన్నది సేవ్ చేయడానికి అంటే అంటే నెక్స్ట్ స్టెప్ అంటే నో నెక్స్ట్ స్టెప్ డార్లింగ్. అంటే ఎక్కడో ఒక్క మూలన ఏంటంటే ఇట్ మైట్ వర్క్, ఇట్ విల్ మరీ ఎంత బ్యాడ్ సినిమా తీయం అని. అంటే ఐ మైట్ ఫెయిల్ యాజ్ ఎ డైరెక్టర్లో కొన్ని సీన్లు ఏదో సరిగ్గా ఉండదు, జనాలకి ఇంత బ్యాడ్ టాక్ వస్తుందంటే మేబీ డైరెక్టర్గా నేను అంత ఇది బెస్ట్ సీన్ తీయలేదేమో, బాగా తీయలేదేమో, బట్ అంత బ్యాడ్ టాక్ వస్తున్నంత బ్యాడ్ అయితే అంత అదైతే ఉండదు అన్నది లోపల ఒక చిన్న హోపు. 10% అంతే, 90% అది తెలియదు. అది ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది, వాట్సాప్ గ్రూప్ ఎవరో ప్రెస్ జర్నలిస్ట్ అన్నది, పిఆర్ఓస్ ప్రెస్ జర్నలిస్ట్ అని ఉండేది 10-12 years బ్యాక్. అందులో ఎలా జాయిన్ అయిందో వదిన పేరు జాయిన్ అయిపోయింది, వదిన పేరు అందులో జాయిన్ అయిపోయింది. ఒక 120-130 people. సో అందులో ఈవిడ ఎవరు అని చెక్ చేయరు కదా, యూజువల్గా గ్రూప్లో ఎవరున్నారని చెక్ చేయరు కదా, అది జాయిన్ అయిపోయింది. అందులో మెసేజ్లు వస్తున్నాయి. ఫస్ట్ మెసేజ్ ప్రభాస్ శివలింగం కాకుండా శివలింగం ప్లేస్లో జండు బాంబు పెట్టి అది అది వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, వీళ్ళు ఎంత పొగరు ఒక్కొక్కళ్ళకి, వీళ్ళే పెద్ద గొప్ప సినిమా తీసి అనుకుంటున్నారా, అయిపోయారు. ఇది బాహుబలి కాదు, ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ఎగ్జిబిటర్ బలి, బాహుబలి కాదు ఇది అని ఆ కమెంట్లో ఎన్ని. అంటే పాపం మా ఎవరికి చెప్పలేదు, తను ఒక్కతే చూస్తా ఉంది తర్వాత చెప్పింది ఎన్ని. అంటే టాక్ అంటే వన్స్ ద టాక్ స్టార్టెడ్ బై ఫ్రైడే ఈవినింగ్ ఇట్స్ లైక్ సాయి గారు వచ్చి సార్ అసలు ఈ టాక్లు ఏం పట్టించుకోవద్దండి, అసలు ఉధృతంగా ఉంది కలెక్షన్స్, అంత బ్యాడ్ టాక్ ఉంటే ఫస్ట్ షోకి పెరగవండి, మార్నింగ్ షో కన్నా మ్యాట్నీ కన్నా ఫస్ట్ షో కన్నా సెకండ్ షోకి చచ్చిపోతున్నాం, అసలు టికెట్లు సప్లై చేయలేక దద్దరిల్లిపోతుంది, పట్టించుకున్నా సరే ఆ ఇనీషియల్ వచ్చిన భయం దాన్ని ఒప్పుకోట్లా. చూద్దాం అంటే ఫ్రైడే సాటర్డే చూద్దాం, సాటర్డేకి ఇంకా అసలు దుమ్ము దులిపేస్తున్నా అయినా సరే సండే చూద్దాం. సండే ఈవినింగ్ కలిసాం అందరూ ఇక్కడ కలిసినప్పుడు అమ్మా ఓకే ఫ్రైడే ఈవినింగ్ యువర్ హౌస్ ఇంకా టెన్షన్ ఉన్నాం. That whole moment was still
రమ్యకృష్ణ గారికి తెలియకుండా ఆవిడ వచ్చి ఆవిడ కాల్ చేసేసరికి కొంచెం కొంచెం తెలియకుండా మనకు కూడా 80-90లో ఉన్నాము టిల్ సండే. నేను 120లో బాంబే నుంచి దిగాను బాబు. నా 120 మీరు అందరూ తగ్గిస్తా ఉన్నారు. అమ్మాయి ఏంట్రా ఇల్లు చూసే సినిమా ఏంటి? కరెక్ట్ నువ్వు 120లో ఉన్నావు మేడ్. కానీ మీకు అప్పుడు ఏం చేయాలనిపించింది? ఏం చేయలేదు డార్లింగ్, నాకు ఓకే నాదైతే నేను డైరెక్టర్ని, నేనే డబ్బులు పెట్టినాను కాదు. ఇది తీసుకున్నా మళ్ళీ ఇంకో ఏదో సినిమా చేస్తే డబ్బులు వస్తాయి. శోభు గారి పరిస్థితి ఏంటి, శోభు గారిది చిన్న గారి పరిస్థితి ఏంటి? నన్ను నమ్మి పెట్టేశారు. ఏం చేస్తాం, మన నా దగ్గర ఏదో కొన్ని ఆస్తులు ఏమన్నా ఉంటే చేయొచ్చు. అదేంటి ఏం లేదు సార్, రిలీజ్ మొన్నటిదాకా అప్పులు కట్టుకుంటా ఉన్నారు సార్, నాకు తెలుసు కదా ఈ స్టోరీలు. రిలీజ్ అప్పుడు 20 crores డెఫిసిట్ అని చెప్పారు. యాక్చువల్గా 40 crores ఎంత ఉందంట డెఫిసిట్ రిలీజ్ ముందు. ఏం చేస్తాం, డబ్బులని ఫిగర్ కదా. పొద్దున్న అలా బయట తిరుగుతుంది, ఇలాగా తిరుగుతుంటే సాయి గారు వచ్చారు. సాయి గారు మనం ఆయనకి డిస్ట్రిబ్యూటర్, ఆయనకి ఎలాంటి మనకే ఎంత వచ్చిందంటే ఎలాంటి టాక్ వస్తుందో ఆయనకి తెలుసు కదా, భయంకరమైన టాక్ అదంతా వస్తుంది. సో మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ని ఎంత ఫాస్ట్గా తీస్తే ఇంత చేశానండి, ఇంకొన్ని ఇంత తగ్గించి ఇలా చేయగలను, ఇలా చేస్తే మనం ఎంత చేస్తే అలా చేయగలరండి మీరు, ఎంత ఎంత ఒక 70-80 crores తీసేస్తారా సెకండ్ పార్ట్ని? తీసేస్తారు. అయితే పడదామండి, బాంబే నుంచి ఎవరైనా ఇన్వెస్టర్స్ పడదాం, తీసుకొచ్చి పెట్టేస్తే మనం ఇలా చేసేసి ఇలా కవర్ చేసేసి ఎంత 20 crores డిఫిసిట్ కదా, ఇలా చేసి ఇలా కవర్ చేసేయచ్చండి అని. చేసేచ్చా అలా చేసేచ్చా, ఒక బ్రేక్ ఈవెన్ అయిపోతే ఒక సెకండ్ పార్ట్ ఏదైతే అలా అలా చేసేసి ఏదో అదో పిచ్చి ప్లాన్. విపరీతమైన ఒక భరోసా, ఒక ఏదో రకంగా చేసి కొంచెం బయటపడి చేసేయగలం అన్న ఒక భరోసా. తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అయితే లేపడం యాజ్ యూజువల్, మళ్ళీ లేపలేదు మళ్ళీ లేపి డౌట్ వచ్చి డౌట్ లేదు, ఎందుకంటే నువ్వు అక్కడ హిందీకి ఎలా ఉంటే ఇంకా మనకు డెఫినెట్గా హిందీలోనే అలా ఉందంటే ఎలా ఉంటుంది అన్నది కాన్ఫిడెన్స్ ఉంది. డౌట్ కూడా రాలేదు, మర్చిపోయి ఉంటారు, పడుకున్నాను వదిలేసి ఉంటారేమో. ప్రమోద్ దగ్గరికి వెళ్తే అంత మాత్రం కంగారుగా ఎందుకు చెప్తున్నాడు వీడు అని కూడా డౌట్ రావట్లే. అంటే ఫిక్స్ అయిపోయింది, ది గ్రేటెస్ట్ ఫిల్మ్ చేసాడు మనోడు, ది గ్రేటెస్ట్ రెస్పాన్స్ హిందీలో కూడా వచ్చింది, అయిపోయింది మన పని. ఇంకా మళ్ళీ ఇంకంతే అయిపోయింది. బాహుబలి 2 ఎక్కడ చూసాను? ఒకసారి యాక్చువల్లీ బాంబేలో ప్రీమియర్ వేయాల్సింది, ఆ ప్రీమియర్ క్యాన్సిల్ అయింది. ఖాళీ థియేటర్లో మనం 4-5 డార్లింగ్. ఫస్ట్ పార్ట్ ఏదో పడ్డాం అయిపోయింది అనుకుంటే ప్రతి కరణ్ పెద్ద ప్రీమియర్ ప్లాన్ చేశారు. కరెక్ట్గా వినోద్ ఖన్నా గారు చనిపోయారు ఆ రోజు, చనిపోయారు. అండ్ చండాలంగా ఉంటుంది ఆయన చనిపోతే చేస్తే, బికాస్ ఈజ్ లైక్ చాలా పెద్ద అయినా చేస్తే బాగోదని చెప్పి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దే వర్ హ్యావింగ్ దిస్ ప్రీమియర్ ఆఫ్ కాలింగ్ ద ఎంటైర్ బాలీవుడ్. ఆమిర్ వాజ్ కమింగ్, సల్మాన్ వాజ్ కమింగ్, షారూక్ వాజ్ ఇన్వైటెడ్, ఆల్ ద బిగ్ టాప్ డైరెక్టర్స్, ఎవ్రీవన్ వర్ కమింగ్. అంత అరేంజ్ చేసిన తర్వాత దే హ్యాడ్ టు కాల్ ఇట్ ఆఫ్. ఆ డెసిషన్ తీసుకొని నాకు కూడా చెప్పాడు కరణ్లా అంటే, చిచ్చి అలా ఎదుటి ఆయన ఎలా చేస్తాం బాగోదు, క్యాన్సిల్ చేసేద్దాం అన్నాం. The whole screens were booked for Bahubali, and because it's invited guests, cancel చేసాం, no one was coming, so the entire screens were empty. All screens empty. సో ఏం చేద్దాం, మనం ఉన్నాం కదా ఇంకా చూసేద్దాం. 5-6 స్క్రీన్లు ఉన్నది ఒక 40 మంది. సో ఒకటి తెలుగు చూద్దాం, ఒకటి హిందీ చూద్దాం, అక్కడికి వెళ్దాం అని అందరూ ఇలా డివైడ్ అయ్యాం. ఒక 5-6 వెళ్ళాం, కూర్చున్నాం. ఇలా కూర్చున్నా, ఫుల్గా అలిసిపోయి ఉన్నాం. రాత్రి 8 ఎప్పుడుకో. అసలు ఫస్ట్ దానికన్నా ముందు థియేటర్లోకి వెళ్తుంటే ఆ చేసిన పెద్ద పెద్ద డెకరేషన్లు అన్నీ తీసుకుని వెళ్తున్నారు. మొత్తం క్లియర్ చేసి డెకరేషన్ అంతా. అంటే ఎలా అంటే ఇది ఏదో పోయిన దానికి జనాలని చెప్పి అలా మొత్తం తీసుకెళ్ళి బోసిగా అవుతుంది థియేటర్. ఆ అట్మాస్ఫియర్లో వెళ్ళాం కూర్చున్నాం. పెట్టాకాకి లేరు, 6-7 కూర్చున్నాం థియేటర్లో. చల్లగా ఏసీ సౌండ్ ఒకటి వినబడుతుంది. చూస్తుంటే సినిమా చూస్తుంటే నిద్ర వస్తుంది. ప్రపంచంలో ఎవరు నిద్ర ఎలా వచ్చింది అసలు? మన శోభు గారు యాస్టీస్ ఏ కామెడీ సీన్ అవుతారు కదా, ఆయన సింగిల్ నవ్వు ఒకటి వినిపిస్తుంది.
ఇంటర్వెల్లో బయటికి వెళ్ళాం ఇలాగ. శోభ గారు ఇలా ఉత్సాహంగా ఇలాగ బాత్రూంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వస్తా, ఏంటి ఎలా ఉందండి మీకు అంటే వచ్చారు ఇలాగ. నేను రమ్మాను. రమ్మ ఇలా చూసి మీకు నచ్చిందా అండి? శోభ గారు చూసాను సినిమా ఏ ఫీలింగ్ రావట్లేదు బయటకు. మా ఆవిడకి సెకండ్ హాఫ్లో ఏదో ఒక మిస్టేక్ కనిపించింది. బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ నేను మర్చిపోతాను, ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఇది బాగాలేదు, ఈ ఏరియా బాగాలేదు, ఈ ఎమోషన్స్ బాగాలేదని ఏదో ఒక లెక్చర్ లాగేసింది. అమ్మా ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను విన్నాను. తర్వాత అక్కడి నుంచి యశ్రాజ్లో కరణ్, ఆలియా, రణబీర్ ఇంకా ఎవరో కొంతమంది అక్కడ చూస్తున్నారు. మనకి 2 o'clock ఇప్పుడు మన ఫ్లైట్ బ్యాక్. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ముందు ఒకసారి వాళ్ళని కలిసేసి వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆలియా, రణబీర్ అసలు దొల్లేస్తున్నారు కింద మీద. ఏం సినిమా వాట్ అని చెప్పి బాంబేలో అందరూ ఇలాగే ఇలా మాట్లాడుతుంటే ఇలాగే మాట్లాడతారు. వీళ్ళు మాటలు నమ్మలేము మన అడిగారు కూడా బాంబేలో మాట్లాడుతున్నారు. ఈ లోపల ఫోన్లు వచ్చేస్తున్నాయి ఇక్కడి నుంచి. హైదరాబాద్ సార్ రివర్స్ హైదరాబాద్ దగ్గర వెళ్ళిపోయింది, అది కాదు ఇది కాదు అని చెప్పి హైదరాబాద్లో దిగేసరికి ఇట్ వాజ్ అన్ఇమాజినబుల్, నెవర్ బిఫోర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈసారి ఫుల్ హైలో వెళ్ళి ప్రసాద్లో చూసాం, ప్రసాద్లోకి వెళ్ళి ఐమాక్స్లో చూసినట్టు. ఐమాక్స్లో చూసాం సెకండ్ టైం. ఐమాక్స్ అప్పుడు ఏం చేశారు పని, ఆవిడ ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్. బట్ మనం ప్రమోట్ చేయాలి, సినిమా ప్రమోట్ చేయాలి. యూకేలో మన సినిమాలు సరిగ్గా పెద్దగా ఇది ఉండదు, యూకేలో ప్రమోట్ చేద్దాం అని చెప్పి సెకండ్ డే థర్డ్ డే యూకే పోయాం. లండన్లో ప్రమోట్ చేయడానికి అందరూ వెళ్ళిపోయాం. అక్కడ ఏదో పెద్ద పుల్ల అయింది. ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్స్కి ఏదో కుదరలేదు, అది లేదు, అక్కడ థియేటర్ విజిట్ లేదు, జనాలు కలవడం లేదు, ఏమీ లేదు అక్కడ. ఇక్కడేమో యూఫోరియా. అక్కడికి వెళ్తే మామూలు రెస్పాన్స్ ఉంటే అంతే తప్ప ఇట్స్ నాట్ లైక్ అసలు అంటే దే కుడెంట్ అరేంజ్ ఎనీథింగ్. నాట్ మీటింగ్ ద ఆడియన్స్, నాట్ మీటింగ్ దిస్ థింగ్. ఏదో ఒక చిన్న అక్కడ తెలుగు వాళ్ళు కలిసి ఒక చిన్న ప్రోగ్రామ్ ఏదో పెట్టారు తప్ప దెర్ వాస్ నథింగ్. ఇప్పుడు 10 years అయింది సార్, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ లండన్ యూకే ఎక్కడ ప్రమోషన్ మీరు ఒక్కరే వాళ్ళంతా ఢిల్లీ. నేను హిట్టా ఫినిష్ ఇంకంతే, ఇంక నేను కథలు ఒక 10 days అదే సఫా. అందుకని నువ్వు ప్రభాస్ అయ్యాడు. ఎంత వీలుంటే అంత ప్రమోట్ చేయాలో తెలియదు కదా మనకి, ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా కలిసి వస్తుందో తెలియదు. అందుకే రాజమౌళి అర్థమైంది, వై రాజమౌళి ఇస్ రాజమౌళి. కానీ ఆ రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆడు మాత్రం నువ్వు వచ్చావని ఎంజాయ్ చేయలేదు. ఆ టెన్షన్ లో పోయేవాడు వచ్చింది గుర్తుందా బాగా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా, చూస్తున్నాం సార్ అంటే ఇంకా క్లైమాక్స్ ఇంకో 10 minutes సినిమా అయిపోద్ది అనగా మనం పిలిచారు. ఊరుగా క్లైమాక్స్లో పిలుస్తాడు ఏంటి అన్నాడు. లేదో పిలుస్తున్నాడు కిందకి వెళ్ళి, ఊరుగా క్లైమాక్స్ చూడన్నాడు ఏంటి కూర్చుంటున్నాడు. ఆడక్కడ ఏంటి లగడా అన్నట్టున్నాడు. లేదు తెస్తా 1 minute తెచ్చి కిందకు వచ్చిన తర్వాత తను అంటాడు అంత ఫాస్ట్గా లెగిస్తే నెమ్మదిగా లేచి ఇంకా ఆడికి ఇంకా 1 minute ఉంది నువ్వు అక్కడికి వెళ్ళడానికి రావడానికి. అమ్మ 1 minute లేచాడని ఆడు కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. 5 years మీరు చెప్పింది చేసాం కదా, సినిమా చూసుకొని అడిగి సినిమా చూడటం మనం చూడదా ఎప్పుడు గుర్తున్నా. లోపల హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత నౌ సైలెన్స్ అన్నాడు. అందరూ ఓకే అన్నాడు. మనోడు ఏదో స్టార్ట్ చేసి అన్నాడు. ఆడు ఇక్కడ కూడా నీ ఆగరేంటరా. ఆఫ్టర్ 3 years 4 years 5 years 4.5 years నేను బాహుబలిని మామూలు ఏం చేయలేదు అసలు. నేను మర్చిపోయాను మొత్తం. అంటే ఎంజాయ్ అంటే అక్కడ మోస్ట్ హైయెస్ట్ మరి ఆ టైంలో వచ్చి అది ఇటల్ అంటే మరి ఎక్కడ మామూలు ఏం చేయలేదు. అంటే అప్పుడు చేసి ఎడిట్ చేసి డబ్బింగ్ చేసి చూసి కథ విని అమ్మా ఈ షార్ట్ ఇది అది ఏమి ఉంటాయి కదా బాగుంది ఆయన చేసాం. కానీ 1 second లోపలికి వెళ్తున్నప్పుడు రెస్ట్ రూమ్ అన్నాను. ఆడు రెస్ట్ రూమా సరే తీసుకెళ్ళాడు. ఈయన వచ్చి నాకు కూడా వెళ్ళలో ఉంది కానీ ఆడు గుండెకి పోతాడని వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి. మన దాంట్లో ఇప్పుడు ఎపిక్లో యాడెడ్ సీన్స్ అయ్యి ఉన్నాయి, సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పి మనమేం చెప్పకుండానే జనాలు మాట్లాడేసుకుంటున్నారు. బట్ జస్ట్ ఫర్ క్లారిఫైయింగ్, యాడెడ్ సీన్స్ ఏం లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ వీ షాట్. బట్
మరి నాజర్ గారు ఎందుకు మళ్ళీ డబ్బింగ్ ఇచ్చారు? అదే అదే ఏం చేయడానికి వచ్చారు? అక్కడికే వస్తున్నా. దేర్ ఇస్ వన్ సీన్, ఎప్పుడూ ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఫ్యాన్స్ అందరికి చాలా ఇష్టం, లైక్ వెన్ శివుడు కమ్స్ బ్యాక్ ఇన్ టు మహేష్మతి, దెర్ ఇస్ అ సీన్ వేర్ నాజర్ గారు వుడ్ బి టాకింగ్ అండ్ సేయింగ్ హౌ కెన్ హీ కమ్ బ్యాక్. దెర్ ఇస్ వన్ సోల్జర్ హూ సీస్ శివుడు ఇన్ ద ఫైట్ బిఫోర్ అండ్ హీ లుక్ ఎట్ శివుడు అండ్ సేస్ బాహుబలి బాహుబలి అండ్ శివుడు అప్పుడు కొంచెం ఆ మత్తులో ఉండి సరే, అది జనాలు చూస్తారులేండి మీరు. అంటే సో దట్స్ ద సీన్, దట్స్ ద సీన్. సో బాహుబలి కమింగ్ ఇన్ దస్ ఇంటర్కట్ విత్ new scene. ఇంటర్కటింగ్ విత్ నాజర్ గారు డైలాగ్స్, వి కిల్డ్ హిమ్ హౌ కెన్ హీ కమ్ బ్యాక్. Okay. సో దట్స్ ఎ స్మాల్ దిస్ థింగ్, దట్స్ ద ఎడిషన్. అండ్ సర్ప్రైజ్ అని జనాలు అనుకునేది ఏంటంటే, సో వీఆర్ రిలీజింగ్ ద బాహుబలి ద ఎటర్నల్ వార్ టీజర్. సో అది బాహుబలి 3 అని ఏంటి మొత్తం అనౌన్స్ చేసేస్తున్నా అని చెప్పి దెర్ ఇస్ న్యూ సమ్ కైండ్ ఆఫ్ రూమర్ దట్స్ గోయింగ్ ఆన్, బట్ ఇట్స్ నాట్ బాహుబలి 3, బట్ ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి. ఇట్స్ బేసికలీ అన్ యానిమేషన్ ఫిల్మ్, బట్ యానిమేషన్ అంటే దెర్ ఇస్ అ లార్జ్ మిస్కన్సెప్షన్. వాట్ ఈస్ యానిమేషన్, వాట్ కైండ్ ఆఫ్ అంటే కార్టూన్ ఇది అని చెప్పి. ఆఫ్ కోర్స్ మనది కూడా కొంచెం ఇది ఉంది, లైక్ మనం అమెజాన్లో సిరీస్ రిలీజ్ చేసాం కదా, దట్స్ అ 2D That's a 2D animation, దట్స్ అ 2D animation, బట్ దిస్ ఈజ్ లైక్ వెరీ వెరీ హై ఎండ్ 3D animation. We were partly successful in certain things, we were not so successful in certain things. So Shobhu garu was constantly in search of like, so Bahubali 3, the ultimate thing is there, but before that how can we continue ani rakrakal prayatnallo undaga he met with this young guy Ishan Shukla ani, is a very talented animation director. How to tell, Star Wars they commissioned the extension of Star Wars in different countries, in different they had a poti laga, poti better. So this guy did an episode in Star Wars in India, and it won a prize from them. Superb. So he's like really he knows his work, how he is doing and all that. Superb. So he's a guy, and he's not just talented, he came and told the story of how we can extend the Bahubali world into something else. It is still the Bahubali characters, Yeah. within that space, but completely a different, taking into a different tangent. శోభు గారు చెప్పారు, కథ చెప్పిన నాకు చాలా నచ్చింది. superb. ద ఐడియా ఐ రియల్లీ లవ్. the idea, then చాలా 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 బాగా బ్లాక్బస్టర్ అయిపోయింది ఆల్రెడీ. అనిపించింది. అండ్ దే వర్క్డ్ ఆన్ ఆల్మోస్ట్ 2.5 years on that, on the project. And Shobhu garu being Shobhu garu, now they are we are coming up with a film which will cost like 120 crores. Feature film. Animation. Come on. 3D animation 120. Animation ante again, like I was saying, it's not the 2D animation, Yeah, it's like yeah. proper 3D animation. 120 crores. That is our Most expensive the animation. First part of Bahubali planning. Planning budget. Yeah. And so but very very experienced studios, like studios who worked on Arcane, you know, that level I'm talking about, that level, and they came up with the teaser. So this teaser we are playing in the interval of Bahubali. Wow. Mana epic lo. Wow. Just see this. Actually headphones tho vinali. Can you see? Yeah. That. Yay! Oh.
క్రేజీ ఉందండి బా ఈ వరల్డ్ ఆగదు. And it's quality of animation. The story is also very good. Unexpected twist. And there are new characters, and the characters of Bahubali are there. Very neatly mixed. And it can like really go on. మ్యాట్ బాహుబలి అతనే కంటిన్యూ చేశాడా? చాలా బాగా చేశాడు. చాలా వెరీ టాలెంటెడ్. వెరీ టాలెంటెడ్. అంటున్నాడు. అంటే ఇప్పుడు రాజమౌళి బాహుబలి తీయాలంటే నచ్చదు, మనకే నచ్చదు, అది వేరే ఉన్నది. We did different steps. We took different steps in continuing the world of Bahubali. This feels the Yeah. yes. ఇట్స్ రైట్ స్టెప్. Yeah, right. right, Solid, right. solid This is step. right. Like. Very ఎప్పుడు సార్ రిలీజ్ ఇది? అలాంటి క్వశ్చన్లు ఓకే ఇంతేనా ఈ మధ్యలో నేను ఆ సినిమాలు చేస్తాం, నేను చేసేస్తున్నాను, ఇంకో రీల్కి వచ్చేస్తున్నాయి. మీది ఎప్పుడు సార్ నెక్స్ట్ సినిమా? కాదు కొంచెం తెలియదు దీనికి వెన్ ఇట్స్ పర్ఫెక్ట్ అంతే. యా దట్స్ రైట్. బట్ ఓ మ్యాడ్ కదా. క్రేజీ క్రేజీ వెరీ నైస్. సూపర్ ఎక్సైటెడ్. అంటే ఫస్ట్ రఫ్ ఎక్సైటింగ్. ఓ మెంటల్. అండ్ విల్ వాచ్ టుగెదర్ అగైన్. యా కలిసి వద్దాం, actually కలిసి వద్దాం సార్. We'll get all our ఫుల్ క్రూ, all full unit cast and members crew and ఒకసారి. everything. ఒకసారి. We'll get it and 10 ఏళ్ల తర్వాత కాస్ట్ అండ్ క్రూ స్క్రీనింగ్. అది చూడాలి. Definitely చూడాలి. ఐ వాంట్ టు సీ హిస్ రియాక్షన్. మనం ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు ఈయన రియాక్షన్. Yeah, definitely we'll watch. Okay. Hope you Okay, all guys, enjoy. everyone. So we are bringing back both parts of Bahubali. Bahubali 1, the beginning, Bahubali 2, the conclusion, into one single part, and it is called Bahubali the Epic. 3 hours 43 minutes runtime. Hope you enjoy the film just like how you enjoyed the previous ones, and hope you have a great time. Thank you. Enjoy. October 31st. Yeah.